దేవుడు అనుకుంటాడు, ప్రతిరోజు ఆదివారాన చర్చిలో ఈ టైంలో కనపడేటువంటి సుధీర్ ఈరోజు ఎందుకు కనపడలేదు? ఈరోజు దేవుని స్తుతించాలి కదా, ఎందుకు స్తుతించలేదు? ఈరోజు ప్రార్థన చేయాలి కదా, ఎందుకు ప్రార్థన చేయలేదు? నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని హృదయం నీ కొరకు కొట్టకలాడుతూ ఉంటుందండి, మర్చిపోద్దు అది. దేవుడు నీ సమయం కోసం, ఎందుకంటే హీఈస్ హ్యావింగ్ ఏ పక్కా రిలేషన్షిప్ విత్ యూ. ఒక బాండింగ్ ఉంది దేవుని దగ్గర. అది ఏంటి తెలుసా? నా బిడ్డ నాకు సమయం ఇస్తుంది, నా బిడ్డ నాతో మాట్లాడుతుంది, నా బిడ్డ నా దగ్గర గడుపుతుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? ఎంత ఇస్తున్నావు? ఇచ్చేది క్రమంగా ఇస్తున్నావా? ఇచ్చే దాంట్లో కూడా మళ్ళీ తేడాలు వస్తున్నాయా? ఇచ్చే దాంట్లో కూడా కట్ చేసేస్తున్నామా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దానియేలు జీవితం ఎలాంటి తెలుసా? అనుదినము ముమ్మారు దేవుని దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి ఒక వ్యతిరేకత, ఒక సంతకం చేయబడిందని తెలిసి దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసా? హీఈస్ గివింగ్ హిస్ టైమ్ టు ద లార్డ్. నీ జీవితంలో ఏది ఏమైనా సమయాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకుందాం. దేవునికి ఇవ్వడం నేర్చుకుందాం. ప్రతిరోజు 3 రోజులు నేను కదిరిలో ఉన్నప్పుడు ఉదయం అంతా ప్రార్థన చేసుకొని సిద్ధపడి సాయంత్రం అవుతున్న మీటింగ్కి వచ్చిన తర్వాత రాత్రి పడుకు నాకు అనిపిస్తుంది, ఉదయాన్నే జూమ్ ప్రేయర్కి ఎక్కడ లేస్తావులే నో అనుకున్న దేవునికి ఇవ్వాలని ఖచ్చితంగా నేను లీడ్ చేయలేదు, కానీ ఐ జాయిన్ ఇన్ ద ప్రేయర్. ఎందుకు తెలుసా? దేర్ ఈస్ అ కమిట్మెంట్ విత్ మీ అండ్ విత్ గాడ్. దేవా, ఉదయాన్నే నీ దగ్గర గడుపుతాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతాడు. మన జీవితంలో తొలి గడియలు దేవునికి ఇచ్చేద్దామండి. శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇద్దాం. సంఘంలో ఒక క్రమం పెట్టాం. ఏంటి? ఉదయాన్నే 5 నుంచి 6 గంటలకు. చాలామంది నేను అడుగుతాను, ఏం బ్రదర్ 5 గంటలకు జాయిన్ కాలేదు, ఏమ్మా 5 గంటలకు జాయిన్ కాలేదు? నవ్వుతారు. నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను అడుగుతున్నాను, నేను అడిగాను కాబట్టి, నేను పెట్టాను కాబట్టి. కాదు, దేవుడు అంటున్నాడు, నీ సమయాన్ని నాకు ఇవ్వు, ఆ సమయం ఇవ్వమని నేను బలవంతం చేస్తాను అంతే. దేవుని బిడ్డలారా, ఒక క్రమాన్ని నువ్వు కలిగి ఉండకపోతే అది అక్రమం అవుతుంది. గుర్తుంచుకో, క్రమాన్ని ఎప్పుడైతే నువ్వు మీరుతావో అక్రమం అవుతుంది, ఇక మారిపోతూ ఉంటుంది. అందుకే అది స్కూల్ అయినా, అది కాలేజ్ అయినా, అది ప్రభుత్వం అయినా, ఒక మీటింగ్ అయినా ఒక టైం అనేటువంటిది ఉంటుంది. ఆ టైంలో జరగాలది. పరీక్ష 9 నుంచి 12 వరకు. నేను 9:30కు పోతాను, నాకు రాహుకాలం ఉందంటారు ఎవరన్నా? నాకు 12 గంటలకు అయిపోతున్నా కానీ నేను భోజనం చేయాలి, నేను వెళ్ళిపోతానంటారా? లేదు. యూ హ్యావ్ టు బౌండ్ టు ద టైం. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చావా? దేవుని బిడ్డలారా, ఏ సమయంలో విత్తనం విత్తాలనో ఆ సమయంలో విత్తనం విత్తితేనే పంట వస్తుంది. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు విత్తనం విత్తితే పంట రాదు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నువ్వు ఏ టైంలో ప్రార్థన చేయాలనో ఆ టైంలో ప్రార్థన చేయి. ఉదయం లేచిన వెంటనే కదిరిలో మేము బయలుదేరటానికి, లాడ్జిలోంచి బయలుదేరటానికి రాత్రి 12:15 అయింది. 12:15 అయింది. నేను ఇంకా లాడ్జి వెకేట్ చేస్తున్నాను కదా అని కిందికి వచ్చానండి. కిందికి వచ్చి రిసెప్షన్ దగ్గర ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి మేము ఖాళీ చేస్తున్నామని చెప్పేసి వెళ్దామని చూస్తే అక్కడ ఎవరు లేరు. రూమ్ సర్వీస్ ఇచ్చేటువంటి ఒక అతను పడుకున్నాడు. నేను ఆయన గట్టిగా పిలిచి లేపిన తర్వాత ఆయన ఇట్లా దుప్పటి కప్పుకున్నాడు. తీసేసి ఏం సార్ అన్నాడు. మేము ఖాళీ చేస్తున్నాం, రూమ్ చూసుకుందిరా, అన్నీ ఉన్నాయి అంటే ఆయన లేచాడండి. ఆయన గమనిస్తున్నా, ఎట్లా లేస్తాడు ఈయన. నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటి తెలుసా? ఆయన అది 12:45 ఆయన లేచాడు, రాలేదు వెంటనే నా దగ్గరికి వచ్చి రూమ్ దగ్గరికి రాలేదు. ఇలా లేచిన తర్వాత నిలబడి కొద్దిసేపు నాక ఎదురుగా ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మను చూశాడు. ఆ బొమ్మను మొక్కి, ఇంకా చెప్పండి సార్ అన్నాడు. నాకు అనిపించింది, ఆయన లేచిన వెంటనే ఏం చేస్తున్నాడు తెలుసా? తాను చెయ్యవలసిన కార్యం ఒకటి ఉంది, అది చేస్తున్నాడు. ఈరోజు లేచిన వెంటనే పనులకు వెళ్ళిపోయావా? దేవుడు అడుగుతున్నాడు, ఏంటి నాకు ఒక రోజు నా సమయం ఇస్తానన్నావు, ఈరోజు ఇవ్వకుండా తిరుగుతున్నావే, ఎక్కడుంది మన భక్తి జీవితం? పరీక్షించుకుందాం. నాకు అనిపించింది, హౌ సిన్సియర్ హీ ఈస్. ఎవరో నిద్ర లేపారు, వాళ్ళు నేనెవరో ఆయన ఎవరో సంబంధం లేదు. ఆయన అనుకున్నాడు, నేను నిద్ర లేచినప్పుడు నా ఎదుట ఒక బొమ్మ పెట్టుకుంటాను, ఆ బొమ్మను చూస్తాను, వేరొక దాన్ని నేను చూడను, దానికి మొక్కిన తర్వాత నేను వెళ్తా. దానియేలు కూడా అనుకున్నాడు, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని దేవుని స్తుతిస్తూ నేను గడుపుతా. అది క్రైస్తవ జీవితం. నీ సమయం ఏది ఏమైనా దేవునికి ఇచ్చి తీరు. అందుకే అంటాను, ఏ సమయంలో విత్తాలను ఆ సమయంలో విత్తితేనే పంట. నువ్వు ఉదయం అంతా నీ జీవితంలో పాపపు వాటిని ఉదయం లేచిన ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు అవి చూసి దేనితో నింపుకొని ఇక ఉదయం అంతా నాకు మంచిగా ఉండాలి, రోజంతా మంచిగా ఉండాలి, దరిద్రంగా ఉంటుంది.
నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు దరిద్రతను చూస్తారు. నువ్వు ఒక దరిద్రంగా ఉంటావు, నేను ఒక దరిద్రంగా ఉంటాను. ఎందుకు తెలుసా? వెన్ ఐ డోంట్ గివ్ మై టైమ్ టు ద లార్డ్, డెవిల్ ఈజ్ హ్యాండ్ ఓవరింగ్ మై టైం. నా సమయాన్ని నేను దేవునికి ఇవ్వకపోతే సాతాను దాన్ని తీసుకుంటాడు. ఇక తన కంట్రోల్లో తన సమయాన్ని నడిపించడం ప్రారంభిస్తాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుని బిడ్డగా నీ సమయాన్ని దేవునికి ఇవ్వు. మనం ఏమంటాం తెలుసా? బ్రదర్, ఈరోజు చాలా బిజీగా ఉన్నాను బ్రదర్, అందుకే నేను ప్రార్థన చేయలేదు, బైబిల్ చదవలేదు, నేను వాక్యాన్ని చదవలేదు, లేదా నేను చర్చికి వెళ్ళలేదు, చాలా బిజీగా ఉన్నాను బ్రదర్, చాలా బిజీ. దేవుని బిడ్డలారా, బిజీ షెడ్యూల్ ఈజ్ నాట్ ఎ సిన్. గుర్తుంచుకోండి, నువ్వు చాలా బిజీగా ఉండడం పాపం కాదు, బిజీగానే ఉండాలి. కానీ గాడ్లెస్ షెడ్యూల్ ఈజ్ సిన్. నువ్వు రోజంతా బిజీగా ఉండడం తప్పు కాదు, ఆ బిజీలో దేవుడు లేకపోయాడనుకో, అదే పాపం. 24 గంటలు బిజీగా ఉంటావు, ఉదయం లేసుకుని ఆ పని ఈ పని అది ఇది అది, మంచిదే, బిజీగానే ఉండాలి. బిజీగా ఉండే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఆ బిజీ షెడ్యూల్లో దేవునికంటూ ఒక సమయం లేకపోతే దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ ప్రాబ్లం. అందుకే దేవుడు అంటాడు, మార్తా ఎందుకు కిచెన్లో చాలా బిజీగా ఉన్నావు? నా దగ్గర కూర్చొని గడపాల్సిన సమయం గడపకపోతే నువ్వు ఉత్తమమైన దాన్ని కోరుకోలేదు. దేవునికి నువ్వు సమయం ఇవ్వకపోవడం ఏంటి తెలుసా? ఉత్తమమైన దాన్ని నీ జీవితంలోంచి తీసేయడమే. ఉత్తమమైనటువంటిది. ఇక్కడ ఒక బంగారం ఉంది, తర్వాత ఇక్కడ అన్నం ఉంది, తర్వాత ఇక్కడ ఇంకోటి ఉందనుకుందాం. దేనికి ప్రాధాన్యత ఇస్తామండి? బంగారాన్ని ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకు? అన్నం తిన్నామనుకో ఈ రోజుకి అయిపోతుంది. బంగారంతో ఎన్ని బిర్యానీలు అయినా కొనుక్కోవచ్చు కదా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సమయంలో దేవునికి శ్రేష్టమైన అంశముగా సమయాన్ని దేవునికి ఇచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది లేకపోతే నీ జీవితంలో నువ్వు నష్టాన్ని చూస్తావు. ఉత్తమమైనది ఏంటి తెలుసా? ఉదయాన్నే దేవుని దగ్గర నీవు కూర్చొని ప్రార్థన చేయడం. ఉత్తమమైనది ఏంటి తెలుసా? నీ సమయాన్ని దేవునికి ఇవ్వడం. దేవుడు అంటాడు, కైసరుకు చెల్లించు, దేవునికి సంబంధించింది ఏంటి తెలుసా? నీ హృదయం దేవునికి సంబంధించింది. 2, నీ సమయం దేవునికి సంబంధించింది. 3వది బైబిల్లో గమనిస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచుము. జాగ్రత్తగా వినండి. దేవునికి ఏమి ఇవ్వాలి తెలుసా? నీ హృదయం ఇవ్వాలి. దేవునికి ఏమి ఇవ్వాలి తెలుసా? దేవునికి నీ యొక్క సంపాదనలో భాగం ఇవ్వాలి. దేవుడు కోరుతున్నాడు. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్, దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇవ్వు అని చెప్పలేదు. జాగ్రత్తగా వినండి. దేవుడు వాక్యములో ఇవ్వమని దేవుడు చెప్పలేదు. ఏమంటున్నాడు తెలుసా? మరొకసారి చూద్దామా? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. ఏముంది అక్కడ? యెహోవాను ఘనపరచుము. యెహోవాకు ఇవ్వు కాదు, ఇవ్వడం అనేటువంటిది ఏంటి తెలుసా? నువ్వు దేవునికి కానుక ఇవ్వడం, దేవునికి దశం భాగం ఇవ్వడం, నీ ఆస్తిలో దేవునికి భాగం ఇవ్వడం, నీ రాబడిలో దేవునికి భాగం ఇవ్వడం అనేటువంటిది ఇవ్వడం కాదు, అది ఘనపరచడం. అంటే నేను దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని నేను ఘనపరచలేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవునికి నేను ఇస్తానని చెప్పినటువంటిది ఏదైనా ఇవ్వకపోతే ఏం చేస్తున్నావు తెలుసా? దేవునికి ఘనహీనం చేస్తున్నావు. ఒకళ్ళు అనుకున్నా, నా దశమ భాగం నీకు ఇస్తాను ప్రభా, ఇది జరిగిందా, ఇది ఇస్తాను ప్రభా నీకు, నా పొలంలో ఇది ఇస్తాను ప్రభా నీకు. ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ దాట్, దెన్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద లార్డ్. ఎందుకు తెలుసా? దేవుడు అంటాడు, ఇచ్చి నన్ను ఘనపరచుము. దేవుని ఘనపరచడం ఏంటి తెలుసా? ఎందుకు ఆదివారం కానుక ఇవ్వాలి? దిస్ ఈస్ నాట్ ఎ గివింగ్ సంథింగ్ టు ద గాడ్. దేవునికి డబ్బు తక్కువనో లేకపోతే పరిచర్యకు డబ్బు అవసరమో. దేవుని బిడ్డలారా, నేను దృఢంగా నమ్ముతాను, మనము ఎవ్వరము కానుక ఇవ్వకపోయినా దేవుడు తన పరిచర్యను జరుపుకుంటాడండి. దానికి ఇంక తిరిగే లేదు దానికి. దేవుని బిడ్డలారా, మనకొచ్చే కానుకలతో మన పరిచర్య ఒక నెల రోజులు గడుస్తుందండి. కానీ మీటింగ్స్ జరగవు. కానీ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఎందుకు తెలుసా? బికాస్ గాడ్ ఈస్ గివింగ్ సంథింగ్ ఎక్స్ట్రా. ఎక్కడి నుంచి ఆ డబ్బు వస్తుందో నాకు తెలియదండి. కొన్ని సందర్భాల్లో ఎలా ఖర్చు పెట్టాను అనేటువంటి ఆలోచన చేసినప్పుడు నాకు అర్థం కాదు, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు, ఎలా ఖర్చు పెట్టాను ఇంత డబ్బు నేను. దేవుని బిడ్డలారా,
వెన్ వీ గివ్ టు ద లార్డ్, దేవునికి ఇవ్వడం అనేటువంటిది ఏదో దేవునికి నేను ఇస్తే తప్ప పరిచర్య జరగదు, నేను ఇస్తే తప్ప దేవుడి యొక్క పరిచర్య ముందుకు పోదు అనేటువంటి తలంపు ఉంటే ఇవ్వద్దు. చెప్తున్నా, స్టేజ్ పైన చెప్తున్నా, ఇవ్వద్దు. ఎందుకు తెలుసా? నీ డబ్బుతో దేవుని సేవ జరగదు. నీ డబ్బు ఇవ్వడం నువ్వు దేవుని ఘనపరచడానికి అది మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇవ్వడం అనేటువంటిది దేవుని ఘనపరచడం. నువ్వు దేవుని గౌరవించే వ్యక్తివైతే దేవునికి ఇస్తావు. నువ్వు దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నీకు ఒక్కడైన కుమారుని ఈ అబ్రహామా అంటే ఇచ్చేశాడు. దేవుడు నన్ను నా భార్యను అడిగాడు, నీ ఉద్యోగాన్ని ఇస్తావా? వి సెడ్ yes Lord. ఇవ్వడం దేవుని ఘనపరచడం. దేవునికి నువ్వు ఇవ్వాల్సిందేదో ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటే ఈరోజు దేవుణ్ణి ఘనపరుస్తున్నావు. లేదా నా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ప్రభా, నేను ఈరోజు ఈ సంవత్సరం ఇవ్వలేను ప్రభా, ఈ నెల ఇవ్వలేను ప్రభా. దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని ఘనపరచడం లేదు. జాగ్రత్తగా వినండి, ఈ సందేశం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. దేవుని బిడ్డగా దేవుని ఘనపరచడం అనేటువంటిది మన జీవితాల్లో ఎలా ఉండాలి తెలుసా? బైబిల్ అందరి భాగాన్ని తెరవండి, దేవునికి ఎలా ఇవ్వాల్సింది చూపిస్తాను దేవుని యొక్క వాక్యంలో నుంచి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవునికి ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఉండాలి తెలుసా? ఫస్ట్ కండిషన్ దేవుడు అంటున్నాడు, సనుగు కొంటూ దేవునికి ఇవ్వద్దు. దేవుని నువ్వు ఘనపరచవు. ఎందో ఇంత కష్టం ఉంది, ఈరోజు ఈ వారంలో ఇంత ఖర్చు ఉందే. మామూలుగా నేను ప్రతి వారము ఒక 1000 రూపాయలు కానుక ఇవ్వాలనుకున్నా, ఖర్చు ఉంది కదా, ఎట్లా చేయాలబ్బా, సరేలే కానుక కొంచెం తగ్గిద్దాం అని లోపల సనుక్కుంటూ నువ్వు ఏదైనా కానుక ఇచ్చావనుకో, దేవుడు దాన్ని ఒప్పుకోడు. నువ్వు కానుకిచ్చేటప్పుడు నీ సనుగుళ్ళు దేవుడు చూస్తాడు. దేవుని ఘనపరిచే వ్యక్తివైతే ఇప్పుడు ఒకవేళ నేను అడిగాను అనుకో, ప్రదీప్ బ్రదర్ని అడిగాను అనుకో, బ్రదర్ మీ షాప్కి వచ్చాను, వచ్చిన తర్వాత ఆడ 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఉంది, ఏంది ఇంత 10 రూపాయలు పెట్టారే, ఈ బిస్కెట్కి ఇంత అవుతుందా? సనిగి ఇస్తే ఎట్టుంటుంది? ఏమనుకుంటాడు? ఈ దేవుడు ఇప్పుడు కొత్తగా వచ్చింటుంది కదా, కస్టమర్ దేవుళ్లకు పాదాభివందనం. ఇప్పుడు ఏమనుకుంటాడు ప్రదీప్ బ్రదరు? దయ్యం కాదు, ఇడు దేవుడు కాదు, దయ్యం అనుకుంటాడు. ఎందుకు? సనిగి లాస్ట్కు ఇంకా తట్టుకోలేక ఇంకా వాళ్ళే సర్లే 9 రూపాయలు ఇండి, నష్టపోయినా పర్లే, నీ తలకాయ పెందుకు. దేవుని దగ్గర నువ్వు కానుక తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు ఏమన్నా సనిగావా? దేవుణ్ణి ఘనపరచడం లేను. రెండవదిగా బలవంతంగా అందరు ఏసీ యూనిట్లకి ఇచ్చారు, నేను ఇవ్వలేదేమో, అమ్మో ఏమనుకుంటారో, అందరు ఇచ్చారు కదా, బలవంతంగా ఇష్టంలా అయినా బలవంతంగా ఇచ్చామా? బైబిల్లో వ్రాయబడింది, ప్రతివాడును. ఎవరు ఇవ్వాలంట కానుక? ప్రతివాడు. ఇంట్లో నాకు అనిపించింది, ఎందుకు ప్రతివాడు అంటున్నాడు ఇక్కడ? ఇంట్లో నేను, నా భార్య, నాకు 3 పిల్లలు. ఈ 3 పిల్లలు 5 మంది ఉద్యోగం చేస్తున్నాం అనుకో, నేను నా ఉద్యోగంలోంచి కానుక ఇవ్వాలి, నా భార్య తన ఉద్యోగంలోంచి, నా పిల్లలు వాళ్ళ ఉద్యోగం నుంచి. ప్రతివాడు దేవునికి ఇవ్వాలి. అందరం కలిపి 1000 రూపాయలు కానుకిద్దాం చాలే. కానీ దేవుడు మనకి ఎంత ఇచ్చింటాడు? ఒక్కొక్కరికి 50,000 2,50,000 ఇచ్చింటాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆ 2,55,000లో కేవలం 5,000 దేవునికి ఇచ్చేసి మిగిలిన 2,45,000 మనకు వాడుకుంటే దేవుడు అంటాడు, ప్రతివాడి వాడంలో అందరు కలిసి మీరు ఇచ్చారు. whenever I give, I must check it. ప్రతి విషయంలో. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు ఒక పొలం ఉంది, నేను కానుకిస్తున్నా, కానీ ఆ పంటలో ఉండేటువంటిది కూడా, అది కూడా నాకు సంబంధించిందే కదా, అది కూడా నా ఇన్కమే కదా, దాంట్లో నుంచి దేవునికి ఇవ్వాలి. ఎందుకు తెలుసా? దేవా, నువ్వు నా పొలాన్ని దీవించావు, నా ఆటోను దీవించావు, నా బిజినెస్ను దీవించావు, నా యొక్క వ్యాపారాన్ని దీవించావు, నా కుట్టు పనిని దీవించావు ప్రభా, దీంట్లో నుంచి కూడా నేను ఇస్తాను ప్రభా. కదిరి మీటింగ్స్లో ఆ రోజు టీం వాళ్ళు వెళ్ళాలి. ఐ వాజ్ ప్రేయింగ్, లార్డ్ చాలా ఖర్చు ఉంది ప్రభా, చాలా ఖర్చు ఉంది, సహాయం చేయి, ప్రార్థన చేసుకుంటూ ఉంటే బ్రదర్ కిషోర్ ఫోన్ చేశాడు.
సార్ నేను కిందికి వచ్చాను సార్. నేను అడిగాను, ఎందుకు బ్రదర్ అన్నాను. ఎందుకంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను, సిద్ధపడుతున్నాను. ఎందుకు ఈ టైంలో వచ్చారు అనుకుని, సరే ఎందుకు బ్రదర్ అంటే, నేను కింద ఉన్నానంటే ఏదో మాట్లాడాలనుకున్నాను కదా, కిందికి వచ్చాను. కిందికి వస్తే ఆ సహోదరుడు తన బ్యాగ్లోంచి చిన్న బాక్స్ తీసాడండి. సార్ ఇది మా అబ్బాయి, 3rd క్లాస్ అబ్బాయి దాచిపెట్టుకున్న డబ్బు సార్, ఇది కదిరి మీటింగ్కి ఇవ్వమన్నాడు. ఎంత అని అడిగాను. 5,000 రూపాయలు. ఇప్పుడు తండ్రి ఇచ్చినాడు కానుక, మళ్ళీ కుమారుడు ఇవ్వాలనా? దేవా నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు, నన్ను కాపాడావు, నన్ను దీవిస్తున్నావు, నన్ను భద్రపరుస్తున్నావు. అవుట్ ఆఫ్ లవ్ ఇఫ్ వి గివ్, దేవుడు దాన్ని ఇష్టపడతాడు. దాన్ని ఘనపరచడం అంటారు, ఘనపరచడం. నాకు అనిపించింది 5,000 రూపాయలు, దట్స్ నాట్ స్మాల్ అమౌంట్, దట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. ఆ బిడ్డ వయసుకు చాలా, నాకు అనిపించింది ఆ బిడ్డ 5,000 కాదు, దేవుని దృష్టిలో అది 5 కోట్లకు సంబంధించింది. ఎందుకు తెలుసా? ఆ బిడ్డ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కానుకను దాచిపెట్టి దేవునికి ఇచ్చాడు అంటే, దేవుడు దేన్ని చూశాడు తెలుసా? దేవుని ఘనపరచడాన్ని చూశాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సనుకొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన దాని ప్రకారం ఇవ్వండి. ఏమన్నా తెలుసా? దేవునికి ఇచ్చేటప్పుడు నిశ్చయించుకో, నేను దేవునికి ఇది ఇవ్వాలి. దేవుడు నన్ను కాపాడాడు. ఈ మధ్యకాలంలో చాలామంది మధ్యాహ్నాన జరుగుతున్నటువంటి భోజన పరిచర్యకు దే ఆర్ గివింగ్ సో మెనీ థింగ్స్. ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇచ్చిట్టారు? ఒకటి, దేవా నాకు తిండి పెడుతున్నావు నువ్వు, కాబట్టి నేను కూడా ఎవరికొకరికి, నువ్వు నాకు సహాయం చేస్తున్నావు, నేను కూడా చేస్తాను ప్రభువా. దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి భోజనం పెట్టడం అనేటువంటిది ఏంటి తెలుసా? దేవునికి భోజనం పెట్టడం అనేటువంటిది, దేవుడు అంటాడు, నేను చెరసాల్లో ఉంటేనే నువ్వు చూడవచ్చితిరి, నేను రోగినై ఉంటేనే నన్ను దర్శించితిరి, నేను ఆకలి కొనింటిని నాకు ఆహారం ఇచ్చితిరి. ఎవరికి? మీకెప్పుడు ఆకలేసింది ప్రభువా? నీ తోటి సహోదరుని యొక్క ఆకలిను తీర్చడమే. బైబిల్లో హృదయములో నిశ్చయించుకొనిన దాని ప్రకారం, హృదయములో నిశ్చయించుకొనిన దాని ప్రకారం. దేవుని బిడ్డలారా, కదిరి మీటింగ్స్లో లాస్ట్ డే కవర్స్ ఇచ్చాం. కవర్స్ ఇచ్చినప్పుడు నేను ఎందుకో మామూలు కూర్చోను, రెజినా అవన్నీ చూసుకుంటుంది. ఫస్ట్ కవర్ అలా బయటికి తీసిందండి. తను చూసి అట్లే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. నేను అడిగాను, ఏమైంది అని. ఏందండి ఏం రాశారు చూడండి అనేది. ఏముందంటే కింద కానుక దగ్గర ఏం రాశారు తెలుసా? ఇలాంటి ఒక ఉంగరం దాంట్లో పెట్టి, నా ఉంగరాన్ని దేవునికి ఇచ్చా. దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది, అఫ్కోర్స్ అక్కడికి వచ్చిన కానుక చాలా తక్కువే మీటింగ్ ఖర్చు కంపేర్ చేస్తే. కానీ ఆమె అనుకున్నది, నా దగ్గర డబ్బు లేదు, కానీ నా బంగారముతో దేవుని నేను ఘనపరుస్తా, నా బంగారంతో దేవుని ఘనపరుస్తా. ఆమె హృదయంలో ఆమెను పేరు కూడా లేదనుకుంటా అక్కడ. ఆమెను ఆయనను హృదయంలో నిశ్చయించుకున్నారు, నేను ఐ వాంట్ గివ్ గోల్డ్, ఐ విల్ గివ్ ఇట్ టు ద. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ధనముతో, నీ సంపాదనతో, నీ ఆస్తితో దేవునికి ఇవ్వడం అనేటువంటిది దేవుని ఘనపరచడమే. చివరిదిగా ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఉండాలి తెలుసా? చూడండి ఆడ 9వ అధ్యాయం 7వ వచనం, సనుకొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఎట్లా ఇవ్వాలంట? ఎట్లా అది ఉత్సాహంగా ఇవ్వడం అంటే ఎట్లా అండి? ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలా? పోయిందే అన్నట్టు ఇవ్వకూడదు, ఉండేది కూడా యేసుప్రభు తీసుకున్నాడా అన్నట్టుగా ఇవ్వద్దు. పిల్లలు కానుకేస్తారు చూసారా? కానుకేసారు మీరు గమనించండి. పిల్లలు వాళ్ళు కానుకేసేటప్పుడు అందరిలో కాదులే, కొంతమంది పిల్లల్లో నేను చూసినా, కొంతమంది దేవునికి ఇవ్వాలన్నా ఇవ్వకుండా బబుల్ గమ్ కొనుక్కోవచ్చు కదా అని కానుకను బయటికి తీసుకుపోయి కొనే వాళ్ళని నేను చూసా. మన చర్చిలోనే చూసా, పోయి బబుల్ గమ్ములు కురుకురేలు కొనుక్కునే వాళ్ళని కూడా చూసా. కానీ కొంతమంది పిల్లలు కానుకిచ్చినప్పుడు సంతోషంగా దేవునికి, అంటే వీ కుడ్ సీ సంథింగ్ డిఫరెన్స్. వాళ్ళు సంతోషంగా, నేను దేవునికి ఇస్తున్నా, కానుకేస్తున్నా, నేను దేవునికి ఇచ్చినప్పుడు, అబ్బా దేవుని గణపరచడానికి మరొక అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, దేవునికి గణపరుస్తున్నా, నేను దేవునికి గణపరిచేటువంటి ఒక అవకాశం దేవుడు మళ్ళొకసారి నాకు ఇచ్చాడు, మళ్ళొక ఆదివారం ఇచ్చాడు, మళ్ళొక అవకాశం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, పాల్ తంగయ్య చర్చి బెంగళూరులో ఉందండి. ఆయన చర్చిలో ఉన్న వాళ్ళ లక్షణం ఏంటి తెలుసా? పాస్టర్ ఎప్పుడెప్పుడు స్టేజి పై నుంచి ఇది కావాలి చర్చికి అని అనౌన్స్ చేస్తారని ఎదురు చూస్తుంటారంట. ఆయన ఒకరోజు అన్నాడంట, నేను ఒక స్థలాన్ని కొనుక్కోవాలి,
కాబట్టి మీరు సిద్ధపడండి అంతే. మరుసటి వారానికి ఆ స్థలానికి అవసరమైన డబ్బు, ఆ రిజిస్ట్రేషన్కి అవసరమైన డబ్బు, నిర్మాణానికి అవసరమైన డబ్బు ఒకే ఆదివారంలో వచ్చేసిందంట. ఒకే ఆదివారం మొత్తం ఆయనకు కావాల్సింది ఇన్ని కోట్ల రూపాయలు, కానీ దానికి డబలో త్రిబలో వచ్చేసిందండి. ఎందుకు తెలుసా? దేవునికి ఇవ్వడం అనేటువంటిది గుర్తుంచుకో, అది దేవుని ఘనపరచడం. దేవుని ఘనపరచడం. నువ్వు దేవునికి ఇచ్చేటువంటి వ్యక్తివైతే ఇట్ ఈస్ హానరింగ్ గాడ్. దేవా, ట్యాబ్లెట్కి డబ్బు లేకుండా వస్తుందా? వైద్యం డబ్బు లేకుండా వస్తుందా? తిండి డబ్బు లేకుండా వస్తుందా? ఇవన్నీ దేవుడు నీ ఎదురుకు తీసుకొని వచ్చాడు. కానీ వీటన్నిటికంటే మించిన దేవునికి నీవు నీ డబ్బుతో ఘనపరచాలి. అందుకే దేవుడు అంటున్నాడు, సనుకొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారం ఉత్సాహంగా ఇవ్వాలి. ఉత్సాహంగా ఇవ్వాలి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవునికి మన ధనం ఇద్దాం. ఇంకొక మాట చెప్తాను, ఈ మాట చెప్పకుండా ఉంటే మీకు ఎందుకు ఘనపరచడం అనేటువంటిది అర్థం కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చును. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. మళ్ళీ దేవునికి ఎట్లా ఇవ్వాలి అంట? ఇక్కడ బైబిల్లో రాయండి, కొంచెముగా విత్తువాడు. దేవునికి ఇవ్వడం అనేటువంటిది ఏంటి తెలుసా? పొలములో ఒక గింజను విత్తినట్లే. ఒక గింజను విత్తితే దాంట్లోంచి ఒక చెట్టు వస్తుంది, చెట్టులోంచి ఎన్నో గింజలు వస్తాయి. ఆ గింజలు మళ్ళీ నాటామో మళ్ళీ చెట్లు అవుతుంది. ఒక గింజలో ఒక ఫారెస్ట్ ఉంటుంది, మర్చిపోద్దు. ఒక గింజలో ఒక అడవి ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆ గింజలో నుంచి విత్తనాలు బయటకు వస్తాయి, ఆ విత్తనాల్లోంచి చెట్లు బయటకు వస్తాయి, ఆ చెట్ల నుంచి మళ్ళీ గింజలు వస్తాయి. దేవునికి నువ్వు ఇవ్వడం అనేటువంటిది, అందుకే చాలామంది అంటారు గివింగ్ టు ద గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ సీడ్. నువ్వు ఇచ్చేటువంటిది ఒక విత్తనం లాంటిది. దేవునికి ఇచ్చావనుకుందాం, సనుకొనక బలవంతంగా కాక హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారం ప్రతివాడు సంతోషముగా దేవునికి ఇస్తే అది ఒక విత్తనంలాగా విత్తబడుతుంది, నూరంతల పంట రాకమానదు. హల్లెలూయా. దేవునికి, అందుకే నేను ఎప్పుడు అంటాను, దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు, దేవునికి ఇవ్వక బాగుపడిన వాళ్ళు కూడా ఎవరు లేరు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను పరీక్షించుకో. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు, నీ సమయాన్ని దేవునికి ఇవ్వు, నీ యొక్క డబ్బును, నీ ఆస్తిలో భాగం ఇచ్చి దేవుని ఘనపరచు. చివరిగా ఒక భాగాన్ని చూపించి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను. దేవునికి ఏమి ఇవ్వాలంట? శరీరం ఇవ్వాలంట. నాకు అనిపించింది, దేవా నీకు శరీరం ఇస్తే ఇంకా మా దగ్గర ఏముంటుంది? ఇప్పుడు దేవుని దగ్గర పోయి శరీరం ఇచ్చేసాను, ప్రభా ఇదిగో నా శరీరం తీసుకో. ఇంకా ఏం చేయాలి? నేను నీకు చర్చిలోనే ఉండాలి, ఇంటికి పోకూడదు. అవునా? ఇది దేవుని శరీరం, దేవునికి ఇచ్చేసాను కదా. అదిగా దాని అర్థం. నీ శరీరమును దేవునికి సమర్పించంటే నీ కళ్ళు ఉంటాయి. ఈ కళ్ళు దేన్ని చూస్తున్నాయి? చాలా సందర్భాల్లో కానుకిచ్చేసి ఏం చేస్తాను తెలుసా? కళ్ళు ఇవ్వం. కళ్ళు పనికిమాలవన్నీ చూస్తూ ఉంటాయి. దేవుడు అంటాడు, నీ యొక్క కానుక కాదు, నీ యొక్క ఆఫరింగ్ కాదు, నీ యొక్క దశం భాగం కాదు, నీ ఆస్తిలో భాగం కాదు, నీవు దేవుని ఘనపరుస్తూ ఇచ్చినది కాదు. ఆ తర్వాత దేవుడు అంటాడు, నీ శరీరము నాకు కావాలి. ఏంటి ఆ శరీరం? నీ కళ్ళున్నాయి, ఆ కళ్ళతో ఏ చూడకూడని చూస్తూ నువ్వు గడుపుతూ ఉంటే నీ కళ్ళు దేవునికి ఇవ్వాలా? ఒకవేళ నీ చేతులున్నాయి, ఎవరికెవరికో పని చేస్తావు. దేవుని మందిరంలో ఒక్క పని నువ్వు చేయకపోతే నీ శరీరంతో దేవుని ఘనపరచాలా? నీ నాలుక ఉంది, నీ నాలుకతో అన్ని మాటలు మాట్లాడతావు, అన్ని విషయాలు మాట్లాడతావు, ఆఫీస్ విషయాలు, రాజకీయాలు, బంధుత్వం, పెళ్లి సంబంధాలు అన్నీ మాట్లాడతావు. కానీ దేవుని దగ్గర నీ నాలుకతో దేవుని స్తుతించగా, దేవుని వాక్యం చదవకుండా ఉంటే నీ నాలుక దేవునికి ఇవ్వాలా? నీ కాళ్ళు ఎక్కడికెక్కడో తిరుగుతాయి. దేవుని కోసం ఎంతగా కష్టపడ్డాయి. దేవుని బిడ్డలారా, నేను ఉదాహరణకు చెప్తున్నాను, ఏదో గొప్పగా చెప్పడం కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కదిరి మీటింగ్స్లో ఎంతగా నేను ప్రార్థనలో ఉంటాను. వచ్చిన వాళ్ళు చూసింటారు. అయిపోయింది. ఒక మ్యాక్సిమం ఒక 1 అవర్ పడుకుంటానండి మధ్యాహ్నం. నేను అంతే 1 అవర్ 40 మినిట్స్. మధ్యలో ఫోన్ వచ్చిందంటే, ఒక్కసారి ఫోన్ వచ్చిందంటే మళ్ళీ నిద్ర రాదు నాకు. సో ఆ రోజు ఒక ఫోన్ వచ్చింది, నేను పడుకున్నది మహా అంటే 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్. ఆ తర్వాత నిద్ర లేచాను, ఆ తర్వాత సిద్ధపడ్డాను, మీటింగ్కి వచ్చాను, మీటింగ్ అయిపోయింది. ఆ తర్వాత డ్రైవర్ ప్రాబ్లం వచ్చింది.
సో కాబట్టి నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి డ్రైవ్ చేస్తున్నాడు, కళ్ళు తూగుతున్నాడు, మేల్కొనే ఉన్నా. నాకు అనిపించింది, నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ టు డ్రైవ్. ఇది ఏదో మాటలు మాట్లాడే నోరుగా ఉండకూడదు, ఇదేదో మైగులు పట్టుకునే చేయిగా మాత్రమే ఉండకూడదు. నౌ ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ మీ టు డ్రైవ్ ద వెహికల్. ఎన్ని గంటలకు? మధ్యరాత్రి 3 గంటల నుంచి 4:30 వరకు ఐ డ్రోవ్ ద వెహికల్. నాకు ఒక అవకాశం వచ్చింది నా శరీరముతో దేవుని గణపరచడం, నా పిలుపుతో దేవుని గణపరచడం ఒకటైతే, నా శరీరముతో దేవుని గణపరచడం. ఆ ఎఫెక్ట్ ఎట్లుంది తెలుసా? నిన్న సాయంత్రం వరకు నాకు నిద్ర లేక ఎక్కడ కూర్చుంటే అక్కడ తూగు వస్తుంది. నాకు అనిపించింది, అయినా పర్వాలేదు నా శరీరంతో దేవుని గణపరిచాను. మధ్యరాత్రిలో డ్రైవ్ చేశాను. దేవుని బిడ్డలారా, దేవుని కోసం నీ శరీరంలో నీ నాలుగు ఉపయోగపడుతుందా? నీ కళ్ళు ఉపయోగపడుతున్నాయి? నీ శరీరం ఉపయోగపడుతుందా? నీ చేతులు, నీ కాళ్ళు దేవునికి ఉపయోగపడుతున్నాయా? దేవుడు అంటున్నాడు, నీ హృదయం కావాలి, నీ శరీరం కావాలి, నీ యొక్క సంపాదనలో 10వ భాగం ఇచ్చి దేవుని గణపరచు, నీ ఆస్తిలో భాగం ఇచ్చి నీ సమయాన్ని దేవునికి ఇవ్వు. దేవుడు అంటాడు, కైసరివి ప్రభుత్వానికి సంబంధించిన ఇంటికి సంబంధించిన ఇంటికి ఇవ్వాలి, బంధువులకు సంబంధించిన బంధువులకు ఇచ్చేసేయి. దేవునికి సంబంధించినవి 4 ఉన్నాయి. ఈ 4 విషయంలో జాగ్రత్త. 1 నీ హృదయం, 2 రెండోది నీ సమయం, 3 నీ సంపాదన, 4 నీ శరీరంతో దేవుని గణపరచాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, ప్రభువా నా జీవితంలో కైసరికి ఇమ్మన్నారు, దేవునికి ఇవ్వమన్నారు. దేవా నా జీవితంలో నీకు నా హృదయాన్ని ఇవ్వకపోతే, నా సమయాన్ని క్రమంగా నేను ఇవ్వకపోతే, నా సంపాదనతో నేను ఘనపరచకపోతే, నా అర్పణతో నేను ఘనపరచకపోతే నన్ను క్షమించు. నా శరీరములో కేవలం వచ్చి వెళ్ళిపోతున్నాను, బట్ మై బాడీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యూజ్డ్ ఫర్ యూ. నీకోసం నా శరీరం ఉపయోగపడలేదు అనేటువంటి తలంపు దేవుడు నీకు అనుగ్రహించి నీతో మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను చేసిన ప్రతి తప్పును క్షమించు. ఇది దేవుడు నీతో మాట్లాడిన సమయం, దేవుడు నిన్ను దర్శించిన సమయం, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేసిన సమయం. నీతో దేవుడు మాట్లాడుండగా నీ హృదయం, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ నిర్ణయాలు, దట్ ఈస్ ఎ స్టీరింగ్. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేసావా? ఇవ్వకపోతే ప్రతిరోజు, దేవా నా తలంపులో, నా నిర్ణయాల్లో దేవునికి నేను ఇస్తాను. ఇది నీది ప్రభువా, హృదయం నాది కాదు నాయనా. నా జీవితంలో నా డబ్బుతో, నా సంపాదనతో నేను ఘనపరచాలి, నా శరీరంతో నేను ఘనపరచాలి. ప్రార్థన చేద్దాం. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు, సర్వాధికారి అయిన దేవానికే వందనాలు, మహాగణుడవైనటువంటి తండ్రి మీకు స్తోత్రాలు, అద్వితీయ సత్య దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామమందు తండ్రి నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిపడి అడుగుతున్నాం ప్రభా. కైసరుకి ఇవ్వమన్నావు, దేవునికి ఇవ్వమన్నావు ప్రభా. దేవా మీరు కోరుతున్న 4 విషయాలలో మా ఎదుట వాక్యం నుంచి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ప్రభా. మా హృదయం నీకు ఇవ్వనటువంటి వారమైతే, మా సమయాన్ని నీకు ఇవ్వనటువంటి వారమైతే, మా యొక్క సంపాదనలో మీకు భాగం ఇవ్వనటువంటి వారమైతే, దేవా మా జీవితాల్లో మా శరీరమును నీకు ఇవ్వనటువంటి వారమైతే, నీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి యేసయ్యా. మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి యేసయ్యా. మీ శిలువ రక్తముతో కడగండి. హృదయంలో సాతానుకు చోటిస్తూ మీకు ఇవ్వనటువంటి వారిని క్షమించండి. వారి హృదయాలు తాకబడును గాక, వారి శరీరములు తాకబడును గాక, వారి సంపాదన తాకబడును గాక. నాయనా మీ కార్యాలు జరిగించండి, మీ నామాన్ని మహింపరచండి. అంధకార శక్తులను బంధిస్తూ ఉంటున్నాను. మా హృదయాన్ని, మా సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, మా సంపాదనను, మా శరీరమును దేవునికి ఇవ్వకుండా పనిచేస్తున్న అంధకార శక్తులు, వ్యక్తుల యొక్క ప్రభావం యేసు నామమందు తొలగిపోవును గాక. దేవా మా జీవితాలు మీకు అంగీకారంగా, మీకు ఇచ్చే వ్యక్తులుగా చేసి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్.